ఆకలి అంటున్నారు. మనము సోమవారం వస్తే శివుని పేరు మీద ఉపవాసం ఉంటాం, అవునా లేదా అక్క? మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి పేరు మీద ఉపవాసం ఉంటాం, బుధవారం వస్తే అయ్యప్ప స్వామి, బేస్వారం వస్తే సాయిబాబా, శుక్రవారం వస్తే ఇంకొక దేవుడు, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఏ వారం? మంగళవారం నాడు దొడ్డి కొమ్మరు ఏమన్నా దేవుడు కాబట్టి ఈ రోజు ఉపవాసం ఉందాం, ఏమనుకోదు. మీరన్నా ఎన్నడో ఒక రోజు ఉపవాసం ఉంటుంది. మా జీవితం అంతా రోజు ఉపవాసం. మా జీవితంలో రోజు మా బతుకుల శివరాత్రి, రోజు ఒక్క పొద్దు ఉండాలి, ఉపవాసం ఉండాలి. కాబట్టి దయచేసి ఆకలి అని అధిగమిస్తామో, ఎప్పుడైతే ఆకలిని అధిగమిస్తామో అప్పుడే మనం రాజ్యాధికారంలోకి వస్తాం. ఇలా చాలా మంది ఏం చేస్తారు, ఇంతమంది క్యామ మల్లేసి అని అన్నాడు. ఇంతమంది కాదు, ఓ 1000 మంది వస్తారండి. 1000 మంది మనకు తెలియదు. ఎంత వచ్చేది? బండి పెట్టి, బండిలో బుడ్డి పెట్టి, బిర్యానీ పొట్లాన్ని పెట్టి, తరలిస్తే జేబులో గాంధీ తాత నోటు, పచ్చ నోటు పెడితే జనం వస్తారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక శక్తి, ఒక్కొక్కరు ఇక్కడ 1000 మందితో సమానం. ఇక్కడ వచ్చినటువంటి నాయకులు ఎవరు కూడా ఒక బండి పెట్టలే, ఒక కిరాయి ఇయ్యలే. ఎవరికి వాళ్ళుగా వాళ్ళ తొవ్వ ఖర్చులు వాళ్ళే పెట్టుకుని మా జాతి బిడ్డ మీటింగ్ పోతాము, మా విగ్రహావిష్కరణ పోతామని చెప్పి మీరందరూ వచ్చారు. కాబట్టి మీరందరూ 100 మందితో సమానం కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళు 1000 మందితో సమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ మునుగోడు గడ్డ, ఇది విప్లవాలకు పురుడు పోస్తున్నటువంటి గడ్డ. ఈ మునుగోడు గడ్డ మీద మునుగోడు గడ్డ మీద నుంచే అనేక విప్లవాలు పుట్టాయి, సామాజిక విప్లవాలు పుట్టాయి. కాబట్టి ఇక్కడ మునుగోడు చౌరస్తాలో మన బొమ్మవోని ధర్మభూషణ్ గారి పక్క పెట్టే దొడ్డి కొమరయ్య గారి విగ్రహం పెట్టేది. ఇలా దొడ్డి కొమరయ్య గారి విగ్రహం ఎందుకు పెడతారు అంటే, విగ్రహాన్ని చూసినప్పుడల్లా వారు ఏదైతే వారి ఆశయం ఉందో, ఏదైతే సాధించాలనుకున్నాడో అది మనకి ఎప్పుడు గుర్తుకొస్తుంది. కాబట్టి అక్కడ ధర్మభూషణ్ గారి విగ్రహం, మీకు అందరూ తెలుసు, అక్కడ ధర్మభూషణ్ గారి విగ్రహం మేమే ఆ రోజు ధర్మభూషణ్ గారి విగ్రహాన్ని పెట్టించడం జరిగింది. ఆ రోజు ధర్మభూషణ్ గారి విగ్రహం ప్రారంభోత్సవం అప్పుడు దాదాపు 20,000 మంది వచ్చారు స్వచ్ఛందంగా, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా. ఈ రోజు కూడా మన వెంకటేశ్ అన్న, అదేవిధంగా మిగతా మిత్రులందరూ ఇవాళ వాళ్ళు దేవుడు ఇచ్చినట్టు 4 రూపాయలు సంపాదించుకుంటే మా జాతి కోసం కేటాయిస్తాం, మా జాతి అభివృద్ధి కోసం కేటాయిస్తామని చెప్పి వాళ్ళు ఇవాళ ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. నిజంగా ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమ పడ్డారో. అక్కడ సూప్రాపేట నుంచి ఫ్లెక్సీలు అన్ని పెట్టారు. అంటే ఈ రోజు ఇక్కడ మునుగోడులో విగ్రహావిష్కరణ జరుగుతుందని దాదాపు తెలంగాణ మొత్తం తెలిసింది. మునుగోడులో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణ అవుతుందని అంటే ఎంత కష్టపడితే ఎంత శ్రమ పడితే ఆయన ఈ విగ్రహం పెట్టగలిగిన ఒకసారి అంటే విగ్రహం ఓపెన్ అనగానే విగ్రహాలు పెట్టుదాం, దండేదాం, దండ పెడదాం, పోదామా? విగ్రహాలతో ఏమైనా విప్లవాన్ని సాధించేదా లేదా ఒకసారి తెలుసుకోవాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల మళ్లీ మీటింగ్ పెట్టినప్పటికీ, దొడ్డి కొమరయ్య జయంతి అప్పటికీ ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో నాకు తెలిసి ఇక్కడ చాలా మంది రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. మళ్లీ దొడ్డి కొమరయ్య జయంతి నాటికి ఈ లోకల్ వార్డ్ ఎన్నికల్లో అవకాశం ఉన్న ప్రతి చోట సర్పంచ్ గా నిలబడాలని చెప్పి సందర్భంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంపీటీసీగా నిలబడాలి, ఎంపీటీసీగా నిలబడాలి, రేపు ఎంపీటీ రావాలి. అదేవిధంగా అంతిమంగా రాజకీయ అధికారం పోవాలంటే స్టెప్ బై స్టెప్ మనం రావాలి. ఇప్పుడు మా సత్యంబాయి ఉన్నాడు, కొట్టికల్లో బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మా గట్టుపల్లి నుంచి అన్న వెంకటేశ్వర బాగా చేస్తున్నాడు. ఇక్కడ
చోటికాల నుంచి చాలా మంది నాయకులు ఉన్నారు. కాబట్టి నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఊళ్ళో ఒక చిన్న విలేజ్ లా 2 కులపోలు కలిసి, ఒక ఆయన మన కులమైన, ఇంకో ఆయన ఇతర కులమైన, ఇద్దరు కలిసి ఊరి పెద్ద మనిషి దగ్గర పోయింది. పెద్ద మనిషి దగ్గర పోగానే ఆ పెద్ద మనిషిని అడిగింది. ఆ పెద్ద మనిషి మన కులపైన అడిగింది, మన కులపైన ఏమని, నీకు కీలక బంగారం కావాలా, సర్పంచ్ పదవి కావాలా అని అడిగింది. మనోడు వెంటనే నాకు సర్పంచ్ పదవి వద్దు, కీలక బంగారం కావాలని అడట. ఆ ఇతర కులపైన ఏమైనా నీకేం కావాలంటే, నాకు కీలక బంగారం వద్దు, నాకు సర్పంచ్ పదవి కావాలంట. ఎందుకు నీకు సర్పంచ్ పదవి అంటే, ఊరిని పరిపాలించేటువంటి ఒక రాజకీయ అధికారం అనేది ఒక పాలకునిగా ఒక మొదటి స్టెప్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. నేను సర్పంచ్ అయినట్టు అట్టానికి ఇక్కడ బంగారం 2 సంపాదించుకునేటువంటి అవకాశం కూడా వస్తుంది. కాబట్టి నాకు ఇలా బంగారం వద్దు, సర్పంచ్ పదవి కావాలంట. మనం కూడా ఇప్పటికీ ఏం చేయాలి, నువ్వు 5 కిలోల బంగారం ఇస్తే నాకు అవసరం లేదు, కానీ నాకు ఆ పీఠమే కావాలి, ఆ గ్రామాన్ని పీఠమే కావాలని ఒక దృక్పథాన్ని మనం ఇలా గ్రామ స్థాయి నుంచి అలవర్చుకోవాలని చెప్పి సదనం గుర్తు చేస్తున్నాం. అప్పుడప్పుడు మనోళ్ళందరూ కలిసినప్పుడు సర్పంచ్ నిలబడుతున్నాడు ఇప్పుడు అంటే, ఎందుకన్నా మనకు అలా ఆయన ఉంది కదా, నేను ఎందుకంటే సంస్కారం అవుతుంది, నేను ఓపెన్ గా మాట్లాడలేదు. అలా ఆయన ఉన్నది కదా, ఆయన నిలబడితే ఆయనకే సపోర్ట్ చేస్తా. మరి మీ తాత ఆయనకే సపోర్ట్ చేసే, మీ తండ్రి ఆయనకే సపోర్ట్ చేసే, ఇప్పుడు నువ్వు ఆయనకే సపోర్ట్ చేస్తే రేపు మన కొడుకు వారి కొడుకుకి సపోర్ట్ చేస్తాడు, మన మనోడు వాళ్ళ మనోడు సపోర్ట్ చేస్తాడు. మనం కానికి కాలు దాటి పక్కన వెళ్ళిపోతాం. వాళ్ళు మాత్రం సర్పంచ్లు అవుతారు, ఎంపీడీసీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు. వాళ్ళ ఫోటోలు చరిత్రలో ఉంటాయి, పార్లమెంట్ అసెంబ్లీలో ఉంటాయి. మన ఫోటోలు ఎక్కడుంటాయి, మునుగోడు పోలీస్ స్టేషన్ ఉంటాయి. నాది ఈ పార్టీ, నాది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, ఒక పార్టీ కొట్లాడుతుంటే మునుగోడు ఎస్ఐ తీసుకుపోయి ఎన్నికలప్పుడు ఇక్కడ బయటోలు చేయాలని చెప్పి మరి మునుగోడు పోలీస్ స్టేషన్ ఉంటాయి. వాళ్ళ ఫోటోలు ఎక్కడుంటాయి, అసెంబ్లీలో ఉంటాయి. ఎన్టీ రామారావు పక్క పెట్టి, జగన్ వెంకటరావు పక్క పెట్టి, మరి చెన్నారెడ్డి పక్క పెట్టి వాళ్ళ ఫోటోలు ఉంటాయి. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, నొట్టి కొబ్బరే ఆ రోజు దుడ్డందుకోడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఇప్పుడు దుడ్డందుకోదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఓటు అనే వజ్రాయుధాన్ని మనం పట్టుకుని మన వాళ్ళు పాలకులు కావడానికి, మన రాజకీయ ప్రాతినిధ్యం పెరగడానికి, మనం చట్టసభలో ఉండడానికి ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక చైతన్యంలో ఉండాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. నాకు తెలిసి కురుమోళ్ళంతా నిజాయితీ పనులు ప్రపంచంలో ఉండరు. ఎవరిని ముంచిన చరిత్ర కురుమోళ్ళకి ఎప్పుడు లేదు. ఒకవేళ ఇయ్యాల్సి వస్తే, అప్పు చేయాల్సి వస్తే ఇంకా 10 రూపాయలు లెక్క పెట్టి వస్తారు. అదే నేను అప్పు తీసుకుంటే ఎప్పుడు తీర్పు చెప్పి నిద్ర కూడా పోరు. అట్లాంటి నిజాయితీ పనులు కాదు. ఇప్పటిదాకా అదే చెప్పినట్టు ప్రపంచంలో అత్యంత తెలివైన వాళ్ళు అంటే కురుమోలే. ఎందుకంటే నేను మిమ్మల్ని వేరే విధంగా చెప్పడం లేదు, కానీ నేను ప్రతి దగ్గర ప్రతి ఊరు పోయినప్పుడు మా సోదరులు, చుట్టాలు, పక్కలు వాయు వరుస పెట్టుకుని పిలుస్తారు. 200-300 గొర్రెజీవాలు ఉంటాయి. ప్రతి గొర్రెజీవాన్ని గుర్తుపెట్టేటోడు ప్రపంచంలో ఉండడా, ప్రతి గొర్రెని గుర్తుపెట్టేటోడు 300 గొర్రెలు సేమ్ ఉంటాయి. ఒక గంటే ఉంటుంది, అదే ఉంటుంది. కానీ ఒక గొర్రె అయితే ఆ గొర్రె పిల్లలు ఏది లేదో దానికే కలుపుతారు. అప్పుడు 10 గొర్రెలు ఉంటాయి. కానీ దేని పిల్లలు అని చెప్పి గొర్రెలను కూడా గుర్తుపడుతుందంటే ఈ రోజున రాజకీయ నాయకులు మనసులో కూడా గుర్తుపడరు. ఓ ఊరికి ఒక 10 మంది గుర్తుపడుతున్నాడు. మా అన్న అయితే చాలా మంది గుర్తుపడతాడు. ఎవరు పేరు పెట్టి పిలుస్తుంటాడు. అది ఎట్లా గుర్తుపడతాడు బానే. నేను అనుకున్నా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇలా ఊరుని గుర్తుపడతాడు. కానీ చాలా మంది గుర్తుపడరు. మనుషులను కూడా గుర్తుపడలేనటువంటి ఈ సమాజంలో ఇలా గొర్రెలు కూడా పేరు లేని, గొర్రెలు లేని, బట్టలు లేని గొర్రెలు గుర్తున్నట్టే గొర్రెలకు మరి ప్రపంచానికి విధంగా తెలియని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాంటి జాతి మనది, నీతి ఉన్నది, నిజాయితీ ఉన్నది, తెలివి ఉన్నది, దమ్ము ఉన్నది. నేను అంటున్నా, ధైర్యం మనకంతా ఒడికలు ఉందని అడుగుతున్నా. అతను రాత్రి అమాస చీకటి నాడు అడవిలో నేనంటున్న గొర్రెజీవాలు పోయినప్పుడు చాలా మంది, నాకు తెలుసుకుంటే చాలా మంది పాంగాలు చచ్చిపోయారు. ఆ పానం తరలిపోయింది. అయ్యో గొర్రెజీవాలు పోయి పానం నడిచి చచ్చిపోతే దిక్కు దివానా లేదు. ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోలే. గురువుల పిల్లలకు గురుకులాలను రెసిడెన్షియల్ పాఠశాల సీట్ చేయలే. ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా పట్టించుకోలే. ఈ సాగు నువ్వు రావన్నట్టే ఉన్నారు. నేను అంటున్నా, మన ఓట్లు కావాలి, మనకి వాళ్ళ దండాలు పెట్టాలి, వాళ్ళకి సభ్యత్వాలు తీసుకోవాలి, వాళ్ళు వచ్చినప్పుడు వేసి దండాలు పెట్టాలి,
వాళ్ళు వస్తే మైక్రానికి పెట్టాలి. వాళ్ళు వస్తే ఇవాళ రాజకీయ తెలంగాణ రాష్ట్రంలో నేను అడుగుతున్నా, ఏ రాజకీయ నాయకుడైనా ఒక ఊరేగింపు చేయాలంటే మన డోల్ దెబ్బలు కదులుతున్నా, కాలు కదులుతున్నా అంటున్నా. డోల్ దెబ్బ ఉంటేనే కాలు కదులుతాయి. డోలు లేకపోతే ఏ రాయి కూడా ఆయన ఆగుతుండ్రు. అంటే డోల్ దెబ్బ కొట్టాలి, అన్ని కొట్టాలి, కానీ మన కురుమల సంక్షేమం కోసం మర్యాద కొట్టాడలేదు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కురుమల కోసం ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కార్పొరేషన్ కు 100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలి. ఆ తర్వాత దళిత బంధు ఎక్కడైతే పెట్టిందో నిజమైన బంధు ఎవరు పెట్టాలి? మన కుటుంబ సోదరులు పెట్టాలి. ఇవాళ ఏమంటే పైసలు ఉంటే బ్యాంకు పోయి పైసలు తెచ్చుకొని ఇంకొక గొర్రెలు కొనుక్కుంటాడు, ఆవులు కొనుక్కుంటాడు, సంబరాలు తెచ్చుకుంటాడు. ఒకవేళ గొర్రెలు వాయనాలు ఉంటే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అమెరికా పంపిస్తారు, రష్యా పంపిస్తారు, చైనా పంపిస్తారు, ఎక్కడెక్కడో విదేశాలకు పెద్ద చదువుల కోసం పంపిస్తారు. మనం ఎవరు ముంచే కులం కాదు, ఎవరిని దూషించే కులం కాదు, ఎవరిని దుర్భాచారే కులం కాదు. అట్లాంటి నిజాయితీటువంటి మన కులాన్ని పైకి తీసుకురావాలంటే ఇవాళ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని చెప్పి సందర్భం చేస్తున్నాం. అదేవిధంగా కురుమలకు తమ వాణిని వినిపించడానికి చట్టసభల్లో రాజ్యం లేదు. రేపు మార్చిలో 5 ఎమ్మెల్సీలు వస్తున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు వ్యతిరేకించుడు. మా ఎన్నికలు నిధులకు వ్యతిరేకం కాదు. మా రెక్కల్లో డొక్కల్లో మా చేతి పక్కబడి చెక్క పక్కబడి ఉన్నటువంటి పేదలకు వ్యతిరేకం కాదు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడి చైర్మన్ చూసిన వాళ్ళే, బడి చైర్మన్ చూసిన వాళ్ళే, ప్రొడక్షన్ సాగుకారమే సన్నాయి కానీ మనముంటే ప్రతి నామినేటెడ్ పోస్టు, ప్రతి ఎమ్మెల్యే పోస్టు, ప్రతి నామినేటెడ్ పోస్టు, ఎమ్మెల్సీ పోస్టు అన్ని ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారు. కాబట్టి రేపు గవర్నర్ కోట మీద 5 ఎమ్మెల్సీ స్థానాలు వస్తున్నాయి. అందులో కురుమలకు ప్రత్యేకంగా కురుమలకు చట్టసభలో వాణి లేదు కాబట్టి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని చెప్పి సందర్భం చేస్తున్నారు. మంత్రివర్గంలో కురుమలకు స్థానం లేదు. ఇవాళ ఇంత జనాభా ఉన్నది కాబట్టి ఇవాళ మంత్రివర్గంలో కూడా ఆ కొల్లులు కానీ కురుమలు కానీ ఇవాళ ప్రత్యేకంగా అదే రాకుండా మనోడే ఏదో ఉన్నా ఇవాళ వీళ్ళ రాకపోవచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆ నష్టం జర గణంగరమైంది. కానీ ఏమున్నా మనకిదే, మన రక్తమే, మన పేరు తెచ్చుకొని పుట్టినోడే సరే ఉన్నది. కానీ మన వీళ్ళ కూడా మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అది మన ఆత్మగౌరవం. ఆయన ఏమైనా చేయకపోయి కానీ మావాడు చట్టసభలో ఉన్నాడు, మావాడు మంత్రివర్గంలో ఉన్నాడు, మాకు గౌరవం దక్కుతుందని ఒక బాధ్యతం, మనకు ఒక ఆత్మగౌరవం దక్కుతుంది. కాబట్టి దానికి ఇవ్వాలి అని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా కురుమలకు సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఆ సమయంలో కేవైసీ మన ఎప్పుడైతే కురుమ యువ చైతన్య సమితి వచ్చిందో అప్పుడే కురుమ సంఘం యాక్టివ్ అయిపోయింది. అదేవిధంగా దొడ్డి కుమరయ్య విగ్రహాలు పెట్టడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఆ కురుమ యువ చైతన్య సమితికి మేము బీసీ సంక్షేమ సంఘంగా సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చివరి డిమాండ్ ఒకటి చప్పట్ల ద్వారా గట్టిగా రేవంత్ రెడ్డికి నిలబడేటట్టు కొట్టాలి. ఏమని 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు దొడ్డి కొమరయ్య జిల్లాగా పేరు పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దొడ్డి కొమరయ్య జిల్లాగా పేరు పెట్టనే మనకు అన్ని విధాలుగా ఉండాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అట్లాంటి నా కుటుంబ సోదరులకు ఈ సమస్యలు ఏదున్నా, మీకు ఏది అన్యాయం జరిగినా, మీకు ఏ అపసాములు వచ్చినా, మీ పిల్లలకు స్కూల్ కానీ కాలేజీ కానీ చదువులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీకు 100% మేము ఉన్నాం. మీకు మీ తమ్ముడిగా మీ అన్నగా మీకు సర్వీస్ చేయడానికి మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కుటుంబ సోదరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవుస్తున్నాను.